లో అశోకుడు చెట్లు నాటెను. ఎందుకు నాటాడు? అతను రోడ్డుకి ఇరువైపులా అంటే ఎండలో నడిచేవాళ్ళు, రహదారులు నడిచిపోయేవాళ్ళు అనమాట. ఆ రోజుల్లో బస్సు వసతులు లేవు రాజుల కాలంలో, కానీ నడిచి వెళ్ళేవాళ్ళు. కాబట్టి నడిచి వెళ్ళేటప్పుడు ఎండలో నడవడం కష్టం అని చెప్పి ఆ చెట్లు రెండు పక్కల రోడ్డుకి ఇరువైపులా చెట్లు నాటిచ్చారు. తర్వాత బావిలు అంటే దాహాన్ని తీర్చిన బావిలు అలాంటివి చేశారన్నమాట ఆ రోజుల్లో. కాబట్టి ప్రతి ఒక్కరు చిన్న పెద్ద అనే భేదం లేకుండా పెద్దలైనా చిన్నలైనా కూడా నేర్చుకోవాల్సిందంటే చెట్లు పెంచుదాం, పచ్చదనాన్ని కాపాడుకుందాం. చెట్లు పెంచినప్పుడే పచ్చదనంగా ఉంటుంది. రోడ్డుకి ఇరువైపులా చెట్లు ఉన్నప్పుడు ఆక్సిజన్ మనకి చాలా ఆనందంగా ఉంటుంది, ప్రయాణం కానీ అన్నీ సాగుతుంది. కాబట్టి మనం చెట్లు నరికేది ఎక్కువ చేసినా కూడా దయచేసి ఒక మొక్కని పెంచే అలవాటుని చేసుకోవాలి. నాకు మొక్కలు పెంచే అలవాటు చాలా ఇష్టం అన్నమాట. దయచేసి అందరూ కూడా మొక్కలు పెంచి పచ్చదనాన్ని కాపాడుకోవాలని నా మనవి. ఎందరో ఏదో చెప్తుంటారు, కానీ మనం ఒక్కసారి చెట్ల కింద కూర్చొని చూడండి, దాని యొక్క ఆక్సిజన్ ఎంత మనిషికి శక్తినిస్తుందో మీరు ఒకసారి ఆలోచించండి. గ్రామాల్లో ఆరోగ్యవంతులుగా ఉండాలంటే కారణం వాడికి వేప చెట్లు మహాలక్ష్మిలాగా పూజిస్తారు. రెండోది వచ్చి ఆ చెట్ల కింద కానుగ చెట్లు, ఈ వేప చెట్లు కింద పడుకోవటం వల్ల వాళ్ళు ఆహ్లాదకరంగా ఆనందంగా ఉంటారు. అన్నం కొద్దిగా తిన్నా కూడా దాని యొక్క ఆక్సిజన్ బాడీకి సెట్ అవుతుంది అన్నమాట. కాబట్టి దయచేసి చెట్లు పెంచే విధానాన్ని పిల్లలకు స్కూల్ తరపున కానీ పెద్దలు కానీ నేర్పిస్తే విద్యార్థులంతా అక్కడక్కడ చెట్లు నాటే కార్యక్రమానికి ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి 2 సార్లన్నా రోడ్డుకి ఇరువైపులా లేకపోతే చెట్లు నరికిన కాడ ఒక చిన్న మొక్కను పెద్ద చెట్లు నరికేసినప్పుడు అక్కడ ఒక చిన్న మొక్కను నాటే విధానం నేర్చుకోవాలని దయచేసి విజ్ఞప్తి చేస్తున్నాను. చెట్లు పెంచుదాం, పచ్చదనాన్ని కాపాడుకుందాం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.